హలో హెచ్ఐడబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఐడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్ఐడబ్ల్యూ 5G మషన్ తీసుకున్న వాళ్ళు మషన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి, సో అలాగే మనం మషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, మనం ఎలా డిజైన్ తీసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, కలర్ సెలెక్షన్, బార్డర్ చెక్ చేసుకునే విధానం అంతా మీకు ఒక పార్ట్ వైజ్లో చూపిస్తానండి. సో మా వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఫస్ట్ పార్ట్లో మీకు మషన్ అసలు క్లాత్ బిగించాక మషన్ ఎలా స్టార్ట్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. సో మనము మెషిన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటే క్లాత్ పెట్టేస్తాం కదండి. ఫస్ట్ మనం క్లాత్ అంటే మెషిన్ బంద్ ఉన్నప్పుడు ఇలా క్లాత్ కోసం మనం మూమెంట్ చేస్తాం. మనం చూసుకోవచ్చు ఈ మెషిన్ ఫ్రేమ్స్ వచ్చి 20x32 అండి. సో ఇందులో బ్యాక్ ఆల్ ఓవర్ అండ్ ఒక ఫ్రంట్ వేసుకోవచ్చండి. ఒకటేసారి 2 పార్ట్స్ అవుతాయి. సో మనం అసలు మెషిన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కానీ బ్యాక్ కుట్టాక ఫ్రంట్ కుట్టాలండి. సో మెషిన్ అనేది మనం ఫ్రేమ్ అనేది ఇలా 4 ఫింగర్స్, ఇక్కడ ఒక 4 ఫింగర్స్, ఇక్కడ ఒక 4 ఫింగర్స్ చూసుకోవాలి. కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా ఏం టెన్షన్ లేదండి. మనకు మషిన్ అనేది డిస్ప్లే వెనకాల బ్లాక్ స్విచ్ ఉంది కదండి, మనకు రివర్స్గా ఉంటుంది. అంటే మనము బంద్ చేస్తే ఆన్ అవుతుంది, ఆన్ చేస్తే బంద్ అవుతుంది. సో మనం మషిన్ ఆన్ చేయాలి కనుక సో నేను బంద్ చేశానండి. మషిన్ అనేది మనకు 90 సెకండ్స్లో మనకు స్టార్ట్ అవుతుంది. మెషిన్ ఆన్ కావడానికి మనకు 90 సెకండ్స్ పడుతుందండి, ప్రోగ్రామ్ అంతా పడే వరకు. సో చూసారు కదండి, మనకు డిస్ప్లే అనేది ఆన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, యాష్యూర్ రికవరీ ఫ్రేమ్ పొజిషన్ అని పడుతుంది. అంటే మనకు ఇంతకుముందు కుట్టింది గిట్లా కావాలని అడుగుతున్నట్టు అర్థం. సో ఎప్పుడు కానీ రైట్ కొట్టకండి. మనం కొత్త క్లాత్ పెట్టాం కదా ఇప్పుడే. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఎడ్జిట్ బటన్ అంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న పేజీ అనేది క్లియర్ అయిపోతుంది. తర్వాత మనం మషిన్ అనేది ఇక్కడ చూసారు కండి, మషిన్ అనేది మనం ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్నగా బ్లింక్ అవుతుంది చూసారా, లాక్ అయిపోయినట్టు. ఓకే, తర్వాత మనకు 4 గ్యాలరీలు ఉన్నాయండి, 1 2 3 4. సో దీనికి నంబర్స్ అయితే లేవు, నేను చెప్పాను 1 2 3 4. ఓకేనండి. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఫ్రేమ్ సెలెక్షన్ చేయాలి. అంటే 3వ నంబర్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న 3 ఇలా సింబల్స్ ఉన్నాయి కదా, లార్జ్ ఫ్రేమ్ 3 రింగ్స్ గుర్తుంది కదండి. సో ఇలా ప్రెస్ చేసి మనకి ఇందులో ఏ ఫ్రేమ్ కావాలి అంటే గార్మెంట్ ఫ్రేమ్సా, క్యాబ్ డివైజరా. సో మనం ఇది తీసుకున్నాం పెంటోగ్రాఫ్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది 800x500. అంటే దీనికి ఇలా టచ్ చేస్తే ఎల్లో కలర్గా మారుతుంది. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కనుక జస్ట్ నేను రైట్ కొడితే మనకు ఒక్కసారి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది, అంటే తిరిగి వచ్చి మధ్యలో ఆగుతుంది. ఫ్రేమ్ సెలెక్షన్ అవ్వడం అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఈ పని అనేది మనకు ఫస్ట్ చేయాలి. ఈ తర్వాత మనం డిజైన్ తీసుకోవడం కానీ కలర్ సెలెక్షన్ కానీ ఇలాంటి పని అనేది ఎన్కసీర్గా చేసుకోవచ్చు. సో మనకి ఇందులో ఫ్రేమ్ సెలెక్షన్ అయిపోయినప్పుడు ఇక్కడ రెడ్గా ఉన్న వైట్గా ఉన్న టెన్షన్ తీసుకోవాలి అవసరం లేదండి. నేరుగా మనం వెళ్ళాల్సింది 1 నంబర్ గ్యాలరీలో డిజైన్స్ ఉంటాయి. సో 1 నంబర్ గ్యాలరీ అనేది ఇలా టచ్ చేశాను. సో చూసారు కండి, 1 నంబర్ గ్యాలరీ టచ్ చేశాను. సో డిజైన్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయండి, చూసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్ ఉందా. సో ఇందులో మనకు డిజైన్స్ అనేవి 800 డిజైన్స్ స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మట్టుకైతే ఇక్కడ 5 కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. సో మనకు కొత్త డిజైన్ కావాలి అంటే మనం పెన్ డ్రైవ్ పెట్టి తీసుకోవాలండి. సో మీకు పెన్ డ్రైవ్ పెట్టి తీసుకోవడం ఎలా. సో ఇక్కడ చూసారు కానీ ఇక్కడ పెన్ డ్రైవ్ సింబల్ అంటే ఏదైతే 1 నంబర్ గ్యాలరీలో ఇలా డిజైన్స్ లేవని మీకు తెలిసాదో, సో ఇక్కడ చూసుకుంటే పెన్ డ్రైవ్ సింబల్ ఉంది. సో మన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది కదండి. సో మనం ఈ పెన్ డ్రైవ్ ఎగ్జాక్ట్లీ దాని పక్కనే పెట్టాను. సో చూసుకున్నట్టయితే మనకు పెన్ డ్రైవ్లోకి వెళ్ళి చిన్న శబ్దం వచ్చిందండి, క్విక్ మనీ. సో పెన్ డ్రైవ్ అనేది మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. పెన్ డ్రైవ్ అనేది ఇలా క్లిక్ చేయడం వల్ల పెన్ డ్రైవ్ ఫోల్డర్స్ అనేది ఓపెన్ అయినాయి. సో మనకు చూసుకోవచ్చండి పెన్ డ్రైవ్ ఫోల్డర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇలా లెటర్స్ లాగా కనిపిస్తున్నాయండి ఫోల్డర్స్. మనకు నచ్చిన ఫోల్డర్లోకి వెళ్ళి తీసుకోవాలి. నేను ఇక్కడ చూసారు కదండి క్యాట్లాగ్ అని రాసింది. సో క్యాట్లాగ్ డిజైన్ని ఇలా డబల్ టచ్ చేశాను. సో మనం చూసుకున్నట్టయితే క్యాట్లాగ్ ఫోల్డర్ ఉందండి. సో దీనికి ఇలా నేను డబల్ టచ్ చేశానండి. డబల్ టచ్ అంటే ఇలా
ఇలా ఒకసారి డబల్ టచ్ చేయాలండి. సో సింగిల్ ఇలా టచ్ చేయడం కుదరదు, ఇలా ఒకటేసారి డబల్ టచ్ చేయాలి. సో అందులో మనకు నచ్చిన ఏదైనా ఫోల్డర్ వెంకలాడుకోవాలి. సో నాకు ఒక స్మాల్ డిజైన్స్ కావాలి. స్మాల్ డిజైన్ అనే ఫోల్డర్ ఉంది చూసారా, స్మాల్ డిజైన్. దీనికి నేను ఇలా డబల్ టచ్ చేశాను. సో ఫోల్డర్లో మనకు డిజైన్స్ కావాల్సినవి ఓపెన్ అయినాయి. సో మనం అందులో సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఏ డిజైన్ కావాలని. సో నాకు ఈ బూటీ అయితే కావాలండి ఫస్ట్. సో ఈ బూటీ అనేది మనం పెన్ డ్రైవ్ ద్వారా లోపలికి ఎలా తీసుకోవాలనేది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. సో ఇక్కడ బూటీ టచ్ చేశాక మనకు పెన్ డ్రైవ్ ఎగ్జాక్ట్లీ పెన్ డ్రైవ్ పక్కన ఇక్కడ ఫ్లవర్ బాణం గుర్తుగా ఉంది కదండి, దీనికి ఇలా టచ్ చేశాక మనకు డిజైన్ అనేది 6th నెంబర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ దీనికి డిజైన్కి ఒక నేమ్ అంటూ ఉంటుంది. సో చేంజ్ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు, జస్ట్ రైట్ చేస్తే సరిపోతుంది. డిజైన్ అనేది మనకు పెన్ డ్రైవ్లోకి వెళ్ళి మెషిన్లకు అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా డౌన్లోడ్ చేశాకే మెషిన్ అనేది కుట్టడం జరుగుతుంది. సో మనకు పెన్ డ్రైవ్తో పని అయిపోతే ఒక్కసారి బ్యాక్ ప్రెస్ చేసి మనం పెన్ డ్రైవ్ అనేది తీసివేయాలి. పెన్ డ్రైవ్ పెట్టి ఉండొద్దండి, ఎందుకంటే మనం చేయి తాకితే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి కనుక. సో మనం మెషిన్ అనేది క్లాత్ పెట్టుకున్నాక మెషిన్ ఎలా స్టార్ట్ చేయాలి, పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించానండి.